అమరావతి ఉద్యమం ఎగసి పడుతున్న తొలినాళ్లలో నేను సైతం అంటూ కథన రంగంలోకి అడుగుపెట్టిన దళిత మేధావి నేటి రాజకీయాల్లో రాణించాలంటే గాడ్ ఫాదర్ ఉండాలి, లేదా అపరిమిత ధనరాశులు ఉండాలి. ఇవేమీ లేకుండా 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉన్న టీడీపీ పార్టీలో కొలికపూడి శ్రీనివాస్కు టికెట్ ఎలా దక్కింది? కమ్మ కులాన్ని జగన్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేశారు? రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి? విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేసి చెప్పు సీనుగా ప్రసిద్ధి చెందిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తలతెస్తే కోటి నజరానా అని ప్రకటించి సంచలనం సృష్టించిన దళిత గళం డాక్టర్ కొలికపూడి శ్రీనివాస్తో ఓపెన్ టాక్ విత్ తెలుగు వన్. 4 సంవత్సరాల కాలంలో 40 సంవత్సరాల పార్టీలో టికెట్ సంపాదించారు. వాస్తవానికి అమరావతి ఉద్యమంలో నా పాత్ర, నా ప్రస్థానం అనేది పాలిటిక్స్లో గాడ్ ఫాదర్ ఉండాలి, లేదా ధనరాశులు ఉండాలి. ఇవేమీ లేని కొలికిపూడి ఈ స్థాయికి పనిచేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, పేరు చేసుకునే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. లేదా పనిచేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అవకాశాన్ని అనుభవించే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. కొలికిపూడి శ్రీనివాస్ బలం ఏంటి? బలహీనతలు ఏంటి? అమరావతి ఉద్యమ మహిళలపై వ్యక్తిగత దాడి చేసిన విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేసి చెప్పు సీనుగా ప్రసిద్ధి చెందారు. వాస్తవానికి విష్ణువర్ధన్ రెడ్డిని నేను చెప్పుతో కొట్టడం అనేది అతను ఏదైతే తప్పు చేశాడో అంతవరకే నేను స్పందించాను. చాలామంది అమాయకులని జైలుకు పంపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలికిపూడిని ఏమీ చేయలేకపోవటానికి కారణం ఏంటి? ఎవరిలో ఏ మంచి లక్షణం ఉందో, ఎవరి దగ్గర ఏ బెస్ట్ క్వాలిటీ ఉందో దాన్ని తెలుసుకోవటం, దాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళటం. సీఎం జగన్మోహన్ రెడ్డి తరచూ ప్రజలను ఉద్దేశించి పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అంటాడు. ఈ పాలిగాళ్ళు అనే పదం ఏంటి అసలు? అది కొంతమంది ఆయన్ని ఆర్థిక ఉగ్రవాది అంటారు, కొంతమంది సైకో అంటారు. వాస్తవానికి రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి? హైదరాబాద్ సెక్రటేరియట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద హత్యా ప్రయత్నానికి కారణం ఏంటి? ఎప్పుడైతే రాజారెడ్డి ఆయన మనుషులు యజమానిని చంపేసి ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆ హత్యకి వైఎస్ భారతిరెడ్డికి సంబంధం ఉందంటారు. వైఎస్ కుటుంబం రాజకీయంగా బలపడటానికి చిన్న పాయింట్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి కులస్తులకి న్యాయం చేశారు అని అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఆయన 1930 ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నది. కానీ గడచిన ఈ 10 సంవత్సరాల్లోనే కమ్మ కులం మీద సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చుని అంతలాగా విషయం చెమ్మటానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం చాలా సింపుల్ అండి. జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన ఏం చేసినా కూడా రాజకీయ కోణంలో ఆలోచించే చేస్తాడు.